నిన్నటి దాకా రెడ్ బుక్ అన్న పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు బ్లాక్ బుక్ పదవెత్తుకున్నారు. ఇప్పుడు బ్లాక్ బుక్ పట్టుకొచ్చేస్తున్నారు. అధికారులను బెదిరించేందుకు ఆయన బ్లాక్ బుక్ ను చూపించడం ప్రారంభించారు. కొంతమంది ఆఫీసర్లు రెచ్చిపోతున్నారని, వారి పేర్లు బ్లాక్ బుక్ లో రాస్తున్నామని, తాము రాగానే వారందరినీ బ్లాక్ బుక్ లిస్ట్ లో పంపుతామని హెచ్చరిస్తున్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది అధికారులకు బ్లాక్ డేస్ ఉంటాయని కౌశిక్ రెడ్డి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పోతే పార్టీకి వచ్చే నష్టం ఏం లేదన్నారు. గతంలో కూడా ఇలా జరిగిందని, అయినప్పటికీ బీఆర్ఎస్ నిలబడి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. కేసీఆర్ ను మోసం చేస్తున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ మారే ఆలోచన ఉన్నవారు పునరాలోచన చేయాలని కోరారు. తర్వాత నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇవ్వండి, బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రాలు చేస్తుర్రో ఇలా ఈ బ్లాక్ బుక్ లా మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా. రేపు మా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను అధికారులకి. ఈ బుక్ కేవలం మీకోసమే కొన్న బ్లాక్ బుక్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి టాపిక్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు బ్లాక్ బుక్ అంటూ మరో కొత్త విధానంతో ముందుకు రావడం జరిగింది. అధికారులు రూల్స్ పాటించకపోతే అందరి పేర్లు రాస్తాము అంటే కూడా ఆయన ఒక కొత్త పాటను ఎత్తుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మధు, మన కౌశిక్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అయితే అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అధికారులు ఎవరైతే ప్రోటోకాల్ పాటించే అధికారులపైన తన బ్లాక్ బుక్ ప్రారంభిస్తున్నా బ్లాక్ బుక్ లో ఎవరైతే అధికారులు సహకరించకపోతారో వారందరినీ పేర్లు రాసి వాళ్ళని మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ వంతు చూస్తామని చెప్పేసి కూడా అధికారులను హెచ్చరిస్తూ బ్లాక్ బుక్ లో చూపించడం కూడా జరిగింది. అయితే ఇవాళ ఆయన మీడియా సమావేశంలో, హైదరాబాద్ లో మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు. అయితే మంత్రులు, అధికార పార్టీ మంత్రులు చెప్పినట్లు అధికారులు నడుచుకుంటున్నారు, మంత్రులు చెప్పింది చేస్తున్నారు తప్ప ఎమ్మెల్యేలుగా ఉన్న తమ విన్నపాలు పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి ఏకంగా ఆరోపించారు. అధికారుల పైన ఆరోపణలు చేశారు. అయితే ఈ సంచలనమైన ఆరోపణలపై వాళ్ళు ఎక్కడైతే జిల్లాలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కొన్ని అధికారులు అయితే వాళ్లకు మంత్రులకు అధికార పార్టీ నేతలకే వత్తాసు పలుకుతున్నారు, ప్రోటోకాల్ పాటించట్లేదని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి వల్ల బ్లాక్ బుక్ ప్రారంభిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆ బ్లాక్ లిస్ట్ లో ఎవరైతే అధికారులు సహకరిస్తలేరో వాళ్ళందరూ పేర్లను బ్లాక్ లిస్ట్ లో ఎంటర్ చేసి నమోదు చేసి తర్వాత మా గవర్నమెంట్ వస్తే మీ అందరి వ్యవస్థను బట్టబయలు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మధు, అయితే ఇది కేవలం ఏంటంటే ఇటీవల జరిగిన కొన్ని పరంపర ఆరోపణలు, ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ పైన ఆయన ఫ్లైయాష్ సంబంధించి కూడా ఆయన చేసిన నిర్వాహకం దాని మీద మొన్న ప్రకటన ఆరోపణ చేశారు. దాని మీద పొన్నం ప్రభాకర్ కూడా మంత్రి వల్ల అడ్వకేట్ తోటి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఒక తీవ్ర నిర్ణయానికి వచ్చి వాళ్ళ ప్రెస్ మీట్ కూడా మీడియాతో మాట్లాడుతూ అధికారుల పైన విరుచుకుపడ్డారు. మధు, అయితే అధికారులు ఎవరు కూడా సక్రమంగా సహకరిస్తలేరు, అధికారులు ప్రోటోకాల్ కూడా పాటించట్లేదు, మీ అందరి పేర్లను బ్లాక్ లిస్ట్ లో బ్లాక్ బుక్ లో ఎంటర్ చేస్తున్నాను, నమోదు చేస్తున్నాను, ఈ బ్లాక్ బుక్ లో నమోదు చేసిన తర్వాత రానున్న గవర్నమెంట్ మా ప్రభుత్వమే వస్తుంది, ఆ ప్రభుత్వం వచ్చాక మీ అంతు తేలుస్తామని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి అయితే హెచ్చరికలు జారీ చేశారు. మధు, ఇది అధికారులు ఎవరు సహకరిస్తున్నారు, ఎక్కడ సహకరించట్లేదని వివరాలు అయితే చెప్పలేదు. కాకపోతే మాత్రం అధికార యంత్రాంగాన్ని తప్పుపడుతూ అధికార యంత్రాంగం నిర్వహణ తప్పుపడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మధు, తెలంగాణ భవన్ లో, హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం పెట్టి వల్ల బ్లాక్ బుక్ పేరుతో నెపంతో ఇవాళ అధికారుల అందరి విధులు ఎలా నిర్వర్తిస్తున్నారు, ఎవరికి ఎలా సహకరిస్తున్నారు అనే దానిపైన ఆయన ఒక పేర్లని సేకరించి, అధికారుల పేర్లు సేకరించి ఆ బుక్ లో ఎంటర్ చేసి రానున్న రోజుల్లో మళ్ళీ తిరిగి మా ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ లెక్కలన్నీ, మీ వ్యవహారం అంతా బయట పెడతామని చెప్పేసి కూడా ఆ కౌశిక్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మధు, దీని మీద అయితే ఇవాళ కాంగ్రెస్ నేతలైతే కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ కౌశిక్ రెడ్డి ఆరోపణల పైన
అది ఎటు తేలని ఆరోపణలు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు నేతలైతే ఖండిస్తున్నారు. మధు. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.